విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవ్వడం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయిన సందర్భంగా దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 వద్ద గాజువాక నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కూటమి నాయకులకు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల మేరకు రైల్వే జోన్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై కూటమి ఎంపీలు పార్లమెంట్లో నిరంతర పోరాటం చేశారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి నాయకుల చొరవతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుందని తెలిపారు. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడటమే కాకుండా రాష్ట్రంలో ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రానికి మరిన్ని కొత్త రైళ్లు మరియు మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి వస్తాయని అన్నారు. కార్యక్రమంలో గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ కర్నూలు రెడ్డి నరసింగరావు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, స్థానిక వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్, గొలగాని సన్యాసిరావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దశాబ్దాల కాలం పోరాటం చేసి మరి సౌత్ కోస్ట్ జోన్ని విశాఖపట్నం కేంద్రంగా సాధించినటువంటి సందర్భంలో మరి దీని వెనకాల పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశ ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కృషితో మా యువ నాయకులు లోకేష్ గారి యొక్క కృషితో ఈరోజు మనం జోన్ని సాధించుకున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళు వివక్షకు గురై మన పిల్లలు ఎవరైనా మన యువత ఎవరైనా సరే అప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అటు ఒరిస్సాలో కావచ్చు లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనం అనేక దాడులకి ఎదురైనటువంటి సందర్భం. ఆ వాటిలన్నిటిని దాటుకొని మనం సొంత జోన్ కావాలన్న కళ ఏదైతే ఉందో సుమారు 4000 కిలోమీటర్లతో మనకు జోను సాధించుకున్నాం. దానికి కూటమి నాయకులందరికీ కూడా మరొక మారు నేను అలాగే ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చూసారు, ఈరోజు ప్రజల్లో ఒక ఆనందం. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. కూటమి నాయకులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా ఒక పిలుపునిస్తే అలాగే సాధించుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆనందాన్ని ఇక్కడ పంచుకున్నాం. ఈరోజు డ్యాన్సులు కానీ స్వీట్లు పంచుకోవడం కానీ వారి యొక్క ఆనందానికి అవరోధం లేవు. అవధులు లేనటువంటి ఆనందం ఇక్కడ వ్యక్తం చేశారు. చాలా సంతోషం. ఇక్కడి నుంచి మనకి ఈ జోన్ సాధించుకోవడంతో పాటు మనకు రేపు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలు అలాగే ఆర్థిక పురోగతి సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పండగ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కృషితో సాధించుకున్నటువంటిది ఇది. 50 ఎకరాలు స్థలం అక్కడ కేటాయించి అలాగే ఈరోజు డెక్ బిల్డింగ్లో మనం కార్యాలయం స్టార్ట్ చేసి అలాగే దానికి కావాల్సినటువంటి జీవోలన్నీ తీసుకొచ్చి ఈరోజు చాలా ఎన్నో సంవత్సరాల కాలాన్ని సాకారం చేసుకున్నాం. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని దీని వెనకాల పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం
ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కాలం చేసినటువంటి ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనం ఇది ఒక కానుకగా మనం చేయాలి. దానికి మీ యొక్క ప్రోత్సాహమే దీనికి సరిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనందోత్సవాల్లో భాగస్వాములు కండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు ఈ జోన్ సాధించుకున్నందుకు గాను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, మరో గౌరవ అతిథులు డిసిసిబి చైర్మన్ గారు, జనసేన గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ కోన తాతారావు గారికి, మరియు టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ గారు పెద్దలు గవర్నర్ శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారికి, కూటమి నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 4 దశాబ్దాల కళ నెరవేరిన రోజు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, అదేవిధంగా మన గౌరవ రాష్ట్ర సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనకి ఉత్తరాంధ్ర కళ నెరవేరుస్తూ ఈరోజు జూన్ 1వ తేదీ నుంచి మన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 జోన్లు కలిపి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ఏర్పాటు చేసినందుకు మరి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీని ద్వారా మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ యొక్క కార్గో ద్వారా మనకి ఎక్కువ ఇన్కమ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వస్తుంది. మరి మనం ఇప్పుడు దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ కూడా గతంలో 22 కోట్లు కేటాయించడం జరిగింది. పక్కనే చూస్తున్నాం కొత్త బిల్డింగు, రైల్వే ట్రాక్, ప్లాట్ఫామ్ అన్నీ కూడా చాలా చక్కగా తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఎయిర్పోర్ట్ని కూడా, ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఒక ఎయిర్పోర్ట్లా తీర్చిదిద్దినటువంటి మన కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.